సెల్ ఫోన్ ఫోన్ ఎక్కడ చెడు ఎక్కడ నా ఇట్రా చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు అమిత్ షా. అక్కడ పూర్ణ కుంభంతో అమిత్ షాకు ప్రత్యేక స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అమిత్ షా. కొద్దిసేపటి క్రితం చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు అమిత్ షా. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. దీనికి ముందు కొంతమంది ముఖ్య నేతలతో ఆయన సమావేశం కావడం జరిగింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే దానిపై ముఖ్య నేతలతో చర్చించారు. ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో వాళ్లే మళ్లీ పోటీ చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు అమిత్ షా. ఆ తర్వాత భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు అమిత్ షా. ముఖ్య నేతలతో సమావేశం అనంతరం అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షా అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి నేతలతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లడం జరిగింది. మళ్లీ సిట్టింగులకే స్థానాలు ఇవ్వాల్సిందిగా ఇంతకు ముందు జరిగిన సమావేశంలో అమిత్ షా నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించిన అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరారు.
కొద్దిసేపటి క్రితమే అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం దగ్గర నుంచి ఆయన తిరిగి ముఖం బయలుదేరారు. టెంపుల్